తెలుగుకు స్వాగతం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఈ గన్నవరం మండలంలో ఉన్నటువంటి వైనతేయ నదిపై ఏదైతే అక్యురేట్ కట్టబడి ఉందో డొక్కా సీతమ్మ గారి పేరుతో ఇది గత కొంతకాలంగా మరమ్మతులకి గురై ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఎలక్షన్స్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ బ్రిడ్జిని పరిశీలించడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే లైట్లు లేవు, బ్రిడ్జి మరమ్మతులతోటి రహదారుల్లో అంటే వెళ్ళే వాహనదారులకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉండేది. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గన్నవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గన్నవరం బ్రిడ్జిని మరమ్మతులు చేపించి తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకి ప్రయాణికులకి అందరికి కూడా మంచి సౌకర్యంగా ఉండేటట్టు చేయాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి ఓఎన్జీసీ వారిని సంప్రదించి సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టడం జరిగింది. ఆ క్రమంలో 12,60,60,000 రూపాయలకి లైట్స్ వేయటం జరిగింది. ఇది ఓఎన్జీసీ వారు ఇచ్చినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్. అదేవిధంగా బ్రిడ్జి మరమ్మతుల కోసం 49,70,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఓఎన్జీసీ వారు సిఎస్ఆర్ ఫండ్స్లో ఇవ్వడం జరిగింది. నిరంతర ప్రక్రియ ఏంటంటే అభివృద్ధి చేయాలి, నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ నేను అభివృద్ధి బాటలో నడవాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి క్రమంలో నాకు కూటమి నాయకులందరూ కూడా సహకరించడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రథమలో నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. రోడ్లు అయితేనేమి, తాగునీటి అయితేనేమి, మొత్తం నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది కూడా కలగకుండా చేయడం జరిగింది. ఇది ఈ డొక్కా సీతమ్మ గారి బ్రిడ్జి ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మకంగా నిర్మించబడినటువంటి బ్రిడ్జి. దీనికంటే ముందు పాత బ్రిడ్జి ఏదైతే ఉందో అది ఉభయ గోదావరికి ఒక దేవుడిగా కొలిసేటువంటి సరార్థన్ కాటన్ గారు కట్టినటువంటి బ్రిడ్జి అది. దానికి అనుగుణంగా కట్టినటువంటి బ్రిడ్జి ఇది 2000 సంవత్సరంలో నిర్మించబడింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమే ఈ బ్రిడ్జి నిర్మాణానికి ముందుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు ఎంతో చక్కగా దీన్ని మరమ్మతులు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, ఇంజనీర్స్ కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ ప్రాజెక్టు వారు కానీ వీళ్ళంతా కూడా చాలా చక్కగా ఈ పనుల్లో పాల్పంచుకొని మీరు అతి త్వరలో ఇది అందించడం జరిగింది. అంటే తక్కువ కాలంలోనే చేయడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి మరమ్మతులు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి. దానికి కారణాలు ఏంటంటే ప్రయాణికులు వెళ్ళడానికి లేకుండా ఇది బంద్ చేసి అటు పాత బ్రిడ్జి మీద నుంచి రూట్ మార్చడం జరిగింది. కాబట్టి ఆ క్రమంలో ఆర్టీసీ వారు చాలా సహకరించారు. మరి ఏంటంటే అటువైపు నుంచి వచ్చేటటువంటి వెహికల్ని అక్కడే ఆఫ్ చేసి మరలా ప్రయాణికులను యువతలకి చేర్చి వాళ్ళు వచ్చే వరకు కూడా ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ పికప్ చేసుకునేటువంటి కార్యక్రమం ఆర్టీసీ వారు చాలా సహకరించారు. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా ఈ బ్రిడ్జి మరమ్మతుల విషయంలో కానీ, అవతల పాత బ్రిడ్జి నుంచి వెళ్ళేటటువంటి వాహనాల విషయంలో కానీ చాలా సహకరించారు. దీనికి మీడియా వారు కూడా చాలా చక్కగా ఎప్పటికప్పుడు ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే చూపిస్తూ దాన్ని సరిదిద్దుకునే విధంగా చేశారు. కాబట్టి
మీడియా మిత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎలా కొట్టండి 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 సార్ ఎలా కొట్టండి అలా కొట్టండి. ఓకే మేము తింటే దూరంగా ఉండండి, వెనకుండా బట్టలు పడిపోతాయి. కొట్టండి. ఓకే రెడీ రెడీ. అన్ని బాబాలు అయిపోయింది. ఓకే ఓకే కారెక్కండి కారెక్కండి. సింగిల్ సింగిల్ వస్తుంది. ఒకసారి ముందు రాను కొంచెం ముందు రమ్మన్నా అండి, కొంచెం ముందు రండి. ఓకే